వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు, నా ఇంటిపైకి గంజాయి బ్యాచ్లు పంపి పెట్రోల్ బాంబులు వేయిస్తారా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు. తన నివాసంపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో, నీ పిల్ల చేష్టలు క్షణికానందం మానుకో అని జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. నన్ను ఏం చేయాలనుకున్నారో ఏమో, నన్ను మట్టుబెట్టాలనుకున్నారా? రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో నా ఇంటిపై దాడి చేశారు అని వెల్లడించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో పాటు పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటికి పాక్షికంగా నిప్పు అంటుకుంది. ఈ దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య, కుమారుడు కూడా నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ కి చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నామో, రాక్షస ఆనందం పొందుతామేమో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తావా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్లని, బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ ని చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కన్నా నువ్వు తప్పైందని చెప్పకపోతే ఇటువంటి పనికి మారిన పిల్ల చేష్టలకి జోగి భయపడ్డాం. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, నీ పిల్ల చేష్టలకి, నీ వెర్రి చేష్టలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మానోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా, సిక్కుసారం వదిలేసి సన్నాసులాగా తయారైంది.